అండి, అందరికీ నమస్కారం. నమస్కారం. నేను మీ స్వీటీ. నేను ఎక్కడికి వెళ్తున్నానంటే ఇప్పుడు బీచ్కి వెళ్తున్నా. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? కార్ బుక్ చేసుకున్నాం, అదిగో వస్తుంది. ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ట్రిప్కి వెళ్తా మజానే వేరబ్బా. కార్లో కొంచెం ఏసీ పెట్టుకుని సాంగ్స్ వింటే ఫైనల్లీ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఆకాశంలో చూడ మబ్బులు అలా విచిత్రంగా ఉన్నాయో. నేను చాలా ఎక్సైటింగ్ ఉన్నా ఫ్రెండ్స్. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. వావ్, ఇక్కడ చాలా సాఫ్ట్గా ఉంది స్కా. అదిగో ఫ్రెండ్స్, సముద్రం ఎంత బాగుందో. వాటర్ చూడండి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఫస్ట్ టైం బీచ్కి వచ్చా. చాలా అంటే చాలా బాగుంది. ఇసుకలో పేరు రాయడానికి ట్రై చేశాను. నా పక్కనుంది ఎవరంటే మై ఫ్రెండ్ అమ్ములు. మై ఫ్రెండ్ లివింగ్ విత్. వేవ్స్ అయితే ఒకసారి ఎక్కువ వస్తున్నాయి, ఒకసారి తక్కువ వస్తున్నాయి. ఇలాగే సార్, కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా.
ఏం చేస్తున్నావు? ఇసుకతోటి ఇల్లు కడుతున్నా ఫ్రెండ్స్. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఈ సముద్రం లోతెంత, లోతు తెలుసుకోకుండా రాజ్యాన్ని లేదెలా, తెలియకపోయినా దిగేద్దాం. సముద్రంలో ఉప్పు తగ్గింది. ఇమీడియట్గా ఒక అరగంట ఉప్పు అయ్యింది. అట్టాగేనయ్యా. అసలు సముద్రంలో ఉప్పు ఉందో లేదో కూడా చెక్ చేయడం లేదా? బాయ్ ఫ్రెండ్స్. వెళ్ళిపోతున్నా, ఇంటికి రిటర్న్ అయిపోతున్నా.